హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 12వ పీఆర్సీ కమిషన్ నియామకంపై బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ అండి. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు అత్యంత కీలకమైన 12వ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీవ్ర జాప్యంపై ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ అమరావతి చైర్మన్, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతపురంలోని రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగిన ఒక కీలక సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. 11 నెలలైనా కూడా అతీగతి లేదు. ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రశ్నలు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 11 నెలలు కావస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జీతాలతో ముడిపడి ఉన్న 12వ పీఆర్సీ కమిషన్ను నియమించడంలో ఇంతటి జాప్యం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు అని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వానికి 12వ పీఆర్సీని ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది. కనీసం కమిషన్ చైర్మన్ను కూడా నియమించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించేలా ఉంది అని ఆయన నిలదీశారు. పీఆర్సీ ప్రక్రియ అంతులేని నిరీక్షణ. బొప్పరాజు వెంకటేశ్వర్లు పీఆర్సీ ప్రక్రియలోని వివిధ దశలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ జాప్యం వల్ల ఉద్యోగులు ఏ విధంగా నష్టపోతున్నారో వివరించారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ను ఎప్పుడు నియమిస్తారు, సభ్యులు ఎప్పుడు ఖరారు చేస్తారు, కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పిస్తుంది, ఆ నివేదిక ఆధారంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు ఎప్పుడు జరుగుతాయి, చివరకు ఉద్యోగులకు ఎంతో ముఖ్యమైన ఫిట్మెంట్ను ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుంది. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం కరువైంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అనిశ్చితి ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికపై, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అయితే ఆయన పేర్కొన్నారు. గత అనుభవాలు పునరావృతం కాకూడదు. గతంలో పీఆర్సీల అమలు జరిగిన జాప్యము, దానివల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను బొప్పరాజు గుర్తు చేశారు. ప్రతిసారి పీఆర్సీ అమలు ఆలస్యం కావటము, ఉద్యోగుల ఆందోళనలు చేయాల్సి రావడము బాధాకరం. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతం కాకూడదని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన అన్నారు. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు సవరించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించాలని ఆయన సూచించారు. తక్షణ డిమాండ్లు ఉద్యోగ సంఘాల ఐక్య పోరాటానికి సంకేతం. బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు ఈ క్రింది తక్షణ డిమాండ్లను ఉంచారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను, సభ్యులను నియమించాలి. కమిషన్ తన నివేదికను నిర్దిష్ట కాలపరిమితిలో సమర్పించేలాగా ఆదేశాలు ఇవ్వాలి. ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి ఆమోదయోగ్యమైనటువంటి ఫిట్మెంట్ను ప్రకటించాలి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ల సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తులో ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఐక్యంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూపు. బొప్పరాజు వెంకటేశ్వర్లు చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి ఈ కీలకమైన అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, పీఆర్సీ కమిషన్ నియామకంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగుల అసంతృప్తి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.